ఈరోజు యవనస్తులారా మనందరం జ్ఞాపకం పెట్టుకున్నాం, మన యవ్వన జీవితంలో మన యవ్వన జీవితాన్ని దేవునికి అర్పణగా ఇవ్వాలి. యవ్వన జీవితంలో దేవునికి ఒక జీల్గా బ్రతకాలి. ఇతరులను దేవుని కొరకు ప్రభావితం చేసే రకంగా బ్రతకాలి. సంఘంలో, సమాజంలో దేవుని కొరకు ఇతరులను ప్రభావితం చేయాలి. ప్రార్థనలో, బైబిల్ చదవడంలో, విధేయతలో, ఆత్మీయతలో, ఆత్మ తీవ్రతలో ఇతరులను ప్రభావితం చేయాలి. ఒక్కరైనా చనిపోయేలోపు ఆ అన్నలా బ్రతకాలనుకోవాలి. వానిలా నేను ఉంటానా అనే రకం కాదు. వానిలా నేను ఎన్నడూ ఉండననే రకం కాదు. చచ్చిపోయేలోపు ఒక్కరినైనా ప్రభావితం చేయాలి. మోషే ఎందరినో ప్రభావితం చేశాడు. మన జీవితంలో కూడా మనం బ్రతుకుతున్నామనంటే ప్రతి ఒక్కరిని ప్రార్థనలో, ఆధ్యాత్మిక జీవితంలో అదే రీతిగా పాటలు పాడితే, మీరు బాగా పాటలు పాడితే పాటలు పాడే విషయంలో ఇతరులను ప్రభావితం చేయండి. బాగా వాక్యం చెప్తే ఇతరులు వాక్యం చెప్పుట విషయంలో ప్రభావితం చేయండి. అది మాత్రమే కాదు, మీకు తలాంతులు ఏదైతే ఉందో, సంఘ పరిచర్యలో ఏ తలాంతులు అయితే వాడుతున్నారో ఆ తలాంతుల విషయంలో వీరిలా నేను పరిచర్య చేయాలనే రకంగా ఇతరులను ప్రభావితం చేసే రకంగా మన జీవితాలు చచ్చిపోయేలోపు ఉండాలి. లేకపోతే మన జీవితానికి అర్థం అనేది ఉండదు. బ్రతకడం కాదు, ఇతరులను ప్రభావితం చేయడం ఇంపార్టెంట్.